ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అసలు ఇంతవరకు అయితే మేము ధర్మస్థలం మరియు కుక్కే సుబ్రహ్మణ్యం దర్శనమే చేసుకోలేదు. ఎలా వెళ్ళాలో తెలీదు అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. మేము మా కుటుంబం అంతా కలిసి రీసెంట్గానే ధర్మస్థలం మరియు కుక్కే సుబ్రహ్మణ్యం అతి తక్కువ ఖర్చులోనే ఎలా వెళ్ళామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. మొదట మేము మాకు దగ్గరగా ఉన్న రాయదుర్గం రైల్వే స్టేషన్కి ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్ళాము. గస్ మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, రైల్వే స్టేషన్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అక్కడ నుండి చిగ్జాజూర్ జంక్షన్కి ఓన్లీ 30 రూపీస్ టికెట్తో ఈవినింగ్ 6 o'clockకి చేరుకున్నామన్నమాట. సో అక్కడ నుండి కుకే సుబ్రహ్మణ్యంకి నైట్ 12:30కి మంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ 7:30కి సుబ్రహ్మణ్యం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇది సుబ్రహ్మణ్యం రైల్వే స్టేషను. అక్కడ ఓన్లీ ఒక ఫోటో మాత్రమే తీసాము, ఎందుకంటే వీడియోస్ అవన్నీ తీయడానికి మాకు టైం లేదు కాబట్టి ఒక ఫోటో మాత్రం తీసాము. ఇది కుక్క సుబ్రహ్మణ్యం వెళ్ళేటప్పుడు బయట వ్యూ గైస్. ట్రైన్లో మార్నింగ్ జర్నీ చేసేటప్పుడు వ్యూ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గైస్. అస్సలు మిస్ అవ్వకండి. ఇన్కేస్ మీరు పడుకున్నా కూడా అర్లీ మార్నింగ్ 6:30కి లేచి చూడండి. మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు ఈ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళని లేపి మరీ చూపించచ్చు, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న బర్డ్ సౌండ్స్ వస్తుంటాయి, ట్రైన్ వంపులు తిరుగుతూ ఉంటుంది. సో అది చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అక్కడ కొండలు, చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి కదా గైస్. మనం ఫొటోస్ తీసుకోవడానికైనా వీడియో తీసుకోవడానికైనా ఈ వ్యూ చాలా బాగుంటుంది. కంపల్సరీ వీడియో కానీ ఫోటో కానీ కంపల్సరీ తీయండి, ఎందుకంటే మనకు ఒక మెమొరీ అనమాట. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి కంపల్సరీ తీసుకోవచ్చు. ఇది బయట కుకే సుబ్రహ్మణ్యం రోడ్ రైల్వే స్టేషను. ఇది చూడడానికి ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది కానీ కాదు, ఓన్లీ రైల్వే స్టేషన్ మాత్రమే. ఇక్కడ ధర్మస్థలానికి వెళ్ళడానికి వెహికల్స్, బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు రండి అని, ఎందుకంటే వెహికల్స్ ఉంటాయి కాబట్టి. బస్సెస్ అయితే వాళ్ళేం పిలిచారనుకో, మనమే వెళ్ళాలి కాబట్టి మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాము. బస్కి వెళ్దాం అనుకున్నాము కానీ చాలా రష్ ఉంటుంది, ఒక చిన్న పాప కాబట్టి బస్సులో సీట్లు దొరకకపోతే నిలబడి వెళ్ళాలి కాబట్టి మేము వెహికలే మాట్లాడేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి ధర్మస్థలానికి వెహికల్ మాట్లాడుకున్నప్పుడు మాత్రం సుబ్రహ్మణ్యం నుంచి ధర్మస్థలానికి ఓన్లీ పర్ హెడ్ 150 అన్నాడు. సరే అయితే అని బయలుదేరాము. తక్కువకి అడగాలనుకున్నాము కానీ మాకేం మనసు ఒప్పలేదు. మీకు ఇంకా తక్కువలో వెళ్ళాలి అనుకుంటే 1 kilometer నడిచి మెయిన్ రోడ్లోకి వస్తే ½ an hourకి ఒక బస్సు ఉంటుంది. బస్సులో మాత్రం 96 రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు, ఎందుకంటే ఘాట్ సెక్షన్ కాబట్టి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది గాయస్. తప్పదు మరి. ఇంకా కార్లో మేము డ్రైవర్ దగ్గర మాట్లాడుకుంటూ ప్రయాణం అలా సాగించాము. అతను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేనే డ్రాప్ చేస్తా అన్నాడు. సో పర్ హెడ్ 200 ఇవ్వమన్నాడు, ఎందుకంటే మనకు సుబ్రహ్మణ్యం రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఓన్లీ 36 kilometers మాత్రమే ఉంటుంది, రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం 48 kilometers ఉంటుంది. సో అందుకే 200 అడిగారనమాట. కార్ డ్రైవర్ మాత్రం చాలా మంచివాడు గాయస్, అన్నీ బాగానే చెప్తున్నాడు. ఎందుకంటే మనకు అక్కడ కొన్ని మాత్రమే తెలుస్తాయి, కొన్ని తెలియవు అనమాట. సో ఆయన అంతా చెప్తారనమాట. సో రామాలయంకి పిలుచుకొని అక్కడ నుంచి సౌతడక మహాగణపతిని కూడా అన్నీ చూపించుకొని వస్తాను అని చెప్పేసి పర్ హెడ్ ఇంత అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ కొన్ని జంతువులు కనిపిస్తాయి, చిరుత, ఏనుగులు, జింకలు ఇవన్నీ కనిపిస్తాయని చెప్పాడు. కానీ మాకైతే కనిపించలేదు, ఎందుకంటే అది మార్నింగ్ కాబట్టి. బాగుంటుంది అక్కడ చూడడానికి మాత్రం. మేము నేత్రవతి నదిలో స్నానం చేసాము. అక్కడ స్త్రీలు వస్త్రధారణ మార్చుకోవడానికి కంపార్ట్మెంట్ నిర్మించారు, కానీ కొంతమంది బయటే చేసుకుంటుంటారు, కంపార్ట్మెంట్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోరు. ఇది చూడండి, చాలా పవిత్రంగా ఉన్నాయి వాటరు. వాష్రూమ్స్ కూడా బయటనే ఉన్నాయి. వాష్రూమ్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతనే మనం నదిలో మునిగి స్నానం చేయాలని చెప్తారు. కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో కారు. ఎందుకంటే ఈ సైన్స్ ప్రకారంగా వాటర్ అనేది ఆక్సిడేషన్ జరుగుతూనే ఉంటుంది, అవి ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూనే ఉంటాయి అన్నమాట వాటరు. ఇక్కడ మా భర్త చూడండి శివమాల వేశాడు, అందుకనే అక్కడ స్నానం ఆచరించి జపం చేసుకోవాలి అని చెప్పాడు. కానీ అక్కడ మాత్రం ఆ పైప్ లైన్ దాటి వెళ్ళొద్దండి అని చెప్పాడు. కానీ అక్కడంతా మురికి ఉండడం వలన మా ఆయన అటు సైడ్ వెళ్తాను నేను అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళి నేను జపం చేసుకుంటా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ సోప్స్, షాంపూస్ అని వాడకూడదు, కానీ ఏం చేయలేము, కొంతమంది చెప్పినా వినరు, అలానే ఫాలో అవుతూనే ఉంటారు. సో మా భర్త అయితే అటు సైడ్ వెళ్ళాడు జపం చేసుకోవడానికి. కానీ ఇందులో చూడండి చిన్నపిల్లలు, వీళ్ళు అందరూ కంపల్సరీ అందులో వాటర్లో మునిగి తేలుతూనే ఉంటారు. కానీ మేము చలికాలంలో వెళ్ళాము, వాటర్ చూస్తేనే భయం వేసింది. కానీ ఒక్కసారి అందులో దిగిన తర్వాత దాని నుంచి మేము బయటికే రాలేదు. బాగానే వాటర్లో బాగా ఎంజాయ్ చేసాము. మా పిన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా మమ్మీ అయితే తీయడానికి భయపడింది, కానీ మా పిన్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి మా భర్త అక్కడ జపం చేసుకుంటూ ఉన్నాడు.
అలంకరణ చేసుకొని ధర్మస్థలం మహాక్షేత్రానికి వెళ్ళాలి, తొందరగా రండి అన్నారు. అమ్మాయిలు కాబట్టి మనం గంటలు రెడీ అవుతాం కాబట్టి వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు త్వరగా రావాలని. సో అలా వెళ్ళిపోయాము. ఇక్కడ ధర్మస్థలం మహాక్షేత్రం అనమాట బయట. ఇది ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు, కానీ చాలా రౌండ్స్ వేసుకొని వెళ్ళాలి. ఒక 3 రౌండ్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అంత క్యూ ఉంటుంది. ఇదే ధర్మస్థల మహాక్షేత్రం దర్శనానికి సుమారు 1.5 అవర్ పట్టిందండి మాకైతే. చాలా లేట్ అయిపోయింది. కానీ అక్కడ ప్రసాదం ప్రొవైడ్ చేస్తారు, అది తినేసి వెళ్ళొచ్చు. తర్వాత ధర్మస్థలం నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న రామాలయానికి వెళ్ళాము. గుడి చాలా అద్భుతంగా ఉంది. దాన్ని రామాలయాన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారంట. ఖచ్చితంగా చూడండి గాయ్స్, అస్సలు మిస్ చేసుకోకండి. లోపల గుడిలో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ట్రై చేసాము, కానీ తీయకూడదని చెప్పేసారు. సో ఒకే ఒక వీడియో, చిన్న పాప వీడియో తీసుకుంటాము అని చెప్పేసి అడిగాము. ఓకే అని చెప్పారు. సో అక్కడ మా పాప చేస్తున్న అల్లరి చూసి చాలా సంతోషం వేసి ఆ వీడియో తీసాము. ఆమె దేవుని దర్శనం చేసుకోవడం అవన్నీ చూసాము కాబట్టి తీయాలనిపించి తీసుకున్నాము. అక్కడ నుండి మేము శ్రీ సౌతడక మహాగణపతి ఆలయానికి వెళ్ళాము. అక్కడ కూడా అన్ని గంటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అనమాట. మీరు అనుకున్నది నెరవేరితే 1 గంట పట్టి రావాలన్నమాట. సో అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా చాలా దగ్గర గంటలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ అటుకుల ప్రసాదం చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. కుకేలో కుమారధర అని, ఈ నదిని కుమారధర అని పిలుస్తారు. అక్కడ స్నానం ఆచరించాలి, కంపల్సరీ స్నానం అక్కడ చేయండి, అసలు మిస్ చేసుకోకండి. ఇక్కడ నుంచి 15 నిమిషాల్లో కుకే సుబ్రహ్మణ్యంకి వెళ్ళిపోతే అక్కడ 15 నిమిషాల్లో మనకి దర్శనం అయిపోతుంది. పడుతుంది ఒక 30 మినిట్స్ అలాగా. కానీ నేను చిన్న పాప ఉందని చెప్పేసి అక్కడ పర్మిషన్ తీసుకొని వెనక నుంచి వెళ్తున్నామన్నమాట. సో మాకు ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే టైం పట్టింది. ఎందుకంటే కుకే సుబ్రహ్మణ్యంలో ఇలాంటి దోషాలైనా కానీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారండి. ఆరోగ్య సమస్యలు కానీ, కుజ దోషం కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఆ కుమారధర నదిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని అక్కడ పూజ జరిపిస్తే 600 అలా ఉంటుంది పూజది టోకెన్. అది తీసుకొని పూజ జరిపిస్తే అక్కడ ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. కంపల్సరీ కుకే సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకోవాలి లైఫ్లో. నేను కూడా పోను అని అనుకున్నాను, కానీ ఇవన్నీ ఉన్నాయి అక్కడ, ప్రత్యేకత చాలా బాగుంది, వెళ్ళాలి చూడాలి అని అన్నారు. సో అందుకనే ఉన్నట్టుండి సరే నేను కూడా వస్తానని చెప్పేసి మేము అప్పటికప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉండే, అని అలాగే టీసీని అడిగేసి కొంచెం ఎలాగో అలాగా చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్లో మా పాప చాలా అల్లరి చేస్తూ ఉంది. అస్సలు కొద్దిసేపు ఊరికే ఉండలేదు, అల్లరి చేస్తూనే ఉంది. అక్కడ చూసిన వాళ్ళందరూ మాట్లాడిస్తూనే ఉన్నారు. తను అల్లరి చేసుకుంటూ ఆ రైల్వే స్టేషన్ అంతా తిరుగుతూనే ఉంది. ఈ వీడియో కనుక మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.